హాయ్ అండి. టుడే నేను మసాలా వడ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా చాలా బాగొచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా పచ్చెనగపప్పు అయితే నానబెట్టుకోవాలి. క్లీన్ చేసుకొని తర్వాత రోటిలో అయితే వేసుకొని రుబ్బుకోవాలండి. ఈ పప్పు అనేది ఒక 2, 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత బాగా క్లీన్ చేసుకొని రోటిలో అయితే వేసుకొని రుబ్బుకోవాలండి. రోటిలో వేసి రుబ్బడం వల్ల వడ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలో కంటే రోట్లోనే బాగుంటాయి. ఈవినింగ్ అప్పుడు ఇలా పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా బాగుంటుంది. పిండి అనేది మరి మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం గరుకగా రుబ్బుకుంటే వడ అనేది బాగుంటుంది. మరి పేస్ట్ లాగా అయితే రుచి అనేది అంతగా బాగోదు. ఇట్లా రుబ్బుకోవాలి. మనకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు పోవు కదండి. మాకు రోట్లో వేసుకొని రుబ్బుకునేది అలవాటు. ఇట్లాగే చేసుకుంటాం వంటలన్నీ. కాబట్టి ఇప్పుడు కానీ ఇలాగే చేసుకుంటున్నాము. మిక్సీలు అంటే మాకు నచ్చదు అవి. ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ అనేది అంతా ఏం బాగలేదు. వీటికి అలవాటు పడిపోయినాము. నెక్స్ట్ ఇట్లా కొంచెం గరుకుగా మెదిగిన తర్వాత తీసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులోకి నేను అల్లము, ధనియాలు, సోంపు, వెల్లుల్లి ఇవన్నీ వేసి కచ్చాపచ్చా అయితే దంచుకున్నానండి. మరీ మెత్తగా దంచుకుంటే బాగోదు. తినేటప్పుడు కొంచెం పలుకగా పంటికి తగులుతుంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఆనియన్స్, కరివేపాకు, పుదీనా ఇవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పిండి, దాంట్లో అయితే వేసుకొని కలుపుకోవాలి. ముందుగా నేను మసాలా అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ కరివేపాకు అయితే వేసుకున్నాను. పుదీనా యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేసినా కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ స్టవ్ అనేది వెలిగించుకొని బాండాలు పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే చిన్న బబుల్ అనేది పిండి వేసుకోవాలండి. అది పైకి వచ్చినప్పుడు ఆయిల్ అనేది హీట్ అయినట్టు అర్థం మనకు. అప్పుడు మనం వడలు అనేది వేసుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి. పైన లోపలేమో పచ్చిగా ఉంటుంది పిండి. కాబట్టి మీడియంలో పెట్టుకుంటే లోపల పిండి అనేది బాగా ఉడికి పైన క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ వీటన్నిటిని తిప్పుకోవాలండి ఒకసారి.
ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇట్లా బాగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, ఎంతో రుచికరమైన మసాలా వడలైతే రెడీ అయిపోయినాయి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.